ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగింది వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు విశ్వసనీయ అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది తెర వెనుక ఉన్నారు అన్న దానికి సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇమంది రవిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇమంది రవి అరెస్టుతో మొత్తం దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు ఒక్కొక్కరి కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఐబొమ్మ బప్పం టీవీలకు ఇక తెరపడినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 వెబ్సైట్లను కూడా బ్లాక్ చేయించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్స్ను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను కూడా విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇమంది రవిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఐబొమ్మ వెబ్సైట్స్ నుంచి మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్న వారికి సేవలను మేము నిలిపేస్తున్నాం, ఇటీవల ఏం జరిగిందో మీకు తెలుసు కాబట్టి ఈ సేవలు నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామంటూ ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందుకు క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఆ మెసేజ్లో ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్ అవ్వడంతో మొత్తంగా ఈ 2 వెబ్సైట్లను కూడా పోలీసులు క్లోజ్ చేశారు. అఫీషియల్గా 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. దాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్స్ను క్లోజ్ చేయించారు.